వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థిద్దాము. యథావిధిగా యేసే పరిష్కారము, యేసే అన్నదాత, ఈ రెండు ప్రోగ్రామ్స్ కొరకు ప్రార్థన మనవి మీ ముందుంచుతున్నాను. యేసే పరిష్కారానికి ఎపిసోడ్స్ సహకారం అందించమనవి, యేసే అన్నదాత కార్యక్రమానికి ఆహార ముడి పదార్థాలు అందించమనవి. దేవుని కృపను బట్టి ఏలియా ఏ విధంగా కరువు సమయంలో అద్భుతంగా ఫీడ్ చేయబడ్డాడో, అలాగున యేసే పరిష్కారం ప్రారంభించిన యేసే అన్నదాత కొనసాగుతోంది. ప్రతిరోజు 6 సెంటర్స్లో 500 మందికి మధ్యాహ్న ఆహారం ఉచితంగా పంపించగలుగుతున్నాము. స్టాక్ రూమ్లో నో స్టాక్ బోర్డ్ కంటిన్యూ అవుతూ ఉంది, కానీ మధ్యాహ్నం 1 గంట సమయానికి భోజనాన్ని అన్ని సెంటర్స్ దగ్గరికి పంపగలుగుతున్నాం. ఇది దేవుని ఉచితమైన కృప. అన్నదాత మీద నేను కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తాను. దాని టెస్టిమోనీస్, ఎట్లా రన్ అవుతుంది, ఏమిటి, దేవుడు ఎలా అద్భుతం చేస్తున్నాడు, హౌ గాడ్ ఈజ్ గివింగ్ హిస్ మెర్సీ, డిఫరెంట్ పీపుల్ టెస్టిమోనీస్ నేను అందులో యాడ్ చేస్తూ కొన్ని ఎపిసోడ్స్ చేసి మన లోకల్ అన్ని క్రిస్టియన్ ఛానల్స్లో ప్రసారం చేయటానికి ఇవ్వాలనుకుంటున్నాను. వీటిని చేయటానికి ప్రభు కృప కావాలని ప్రార్థిస్తున్నాను. వాక్యములోనికి వెళదాము. ఈ ప్రోగ్రామ్స్ అన్నింటి కొరకు మీరు ప్రార్థన చేయండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. తండ్రి అని పిలిచే భాగ్యమును మాకిచ్చినందుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. వాక్యము చేత మమ్మను బలపరచమని రక్షకుడైన యేసు మీ ప్రజలతో మీరే మాట్లాడి వారిని దీవించి వారి ఆత్మలో వర్ధిల్ల చేయమని, వారి భౌతిక పరిస్థితుల అన్నింటిపై మీ హస్తముంచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. యేసుక్రీస్తు ప్రభువు శిరస్సు, దేహము సంఘము, సార్వత్రిక సంఘము. ఈ సంఘము అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలుడైన పేతురు గారి ద్వారా పెంతెకొస్తు పండుగ నాడు ప్రారంభమైంది. యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ ఆకాశ మధ్యమంకు వచ్చేంతటి వరకు ఈ సంఘంలో మనుషులు చేర్చబడుతూ ఉంటారు. ఇది క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు శరీరం, క్రీస్తు సంఘమే, ఎక్లేషియా, కాల్డ్ అవుట్, వెలుపటికి పిలువబడిన జనాంగం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్, బిలీవర్స్, పాత నిబంధన ప్రజలలో భక్తులున్నారే, విశ్వాసులు,
వారికంటే శ్రేష్టమైనటువంటి వారు నూతన నిబంధనలోని విశ్వాసులు. ఎలయనగా నూతన నిబంధనలోని విశ్వాసులలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటున్నాడు. ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ ఈజ్ బిలీవర్. విశ్వాసి అయిన ప్రతి మానవుని యొక్క హృదయములో పరిశుద్ధ ఆత్మ దేవుడు త్రిత్వములో మూడవ వ్యక్తి నివసిస్తూ ఆ వ్యక్తిని క్రీస్తు సారూప్యానికి మారుస్తున్నాడు. అది విశేషం. అందుకు గొప్పవారు, అందుకు ధన్యులు. వీరు క్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ఆయనతో ఆకాశ మధ్యమంలో వివాహ మహోత్సవంలో ఉండబోయేవారు. కనుక ఈ సంఘం యేసుక్రీస్తు యొక్క శరీరం, అతుకబడింది, శిరస్సుకు అతుకబడినటువంటి శరీరం. శరీరం న్యూట్రల్ వన్, హెడ్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఒక స్టీరింగ్ ఎట్లనో వెహికల్కి, అట్లా సంఘానికి క్రీస్తు అట్లా. హీ ఈజ్ ద హెడ్, ఆయనే శిరస్సు. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ ద హెడ్. శిరస్సు నుండే ప్రతి 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 సందేశం వస్తుంది. పాటించటం శరీరం యొక్క బాధ్యత. కంప్లీట్ కంట్రోలింగ్ ప్యానల్ అంతా కూడా తలలోనే ఉంటుంది. బ్రెయిన్ తలలో ఉంటుంది, వినికిడి తలలోనే ఉంటుంది, కంటి చూపు తలలోనే ఉంటుంది, నోటి మాట తలలోనే ఉంటుంది, కెపాసిటీ టు స్మెల్, వాసన చూచున్నది తలనుందే. ఈ సెన్సెస్ అన్నీ కూడా తలలోనే, తల నుండే. ఈ బాడీ దాని యొక్క పెర్ఫార్మ్. ఇది క్రీస్తు సంఘము శిరస్సులో ఉన్న మాధుర్యం. ఏదైతే తల ఇన్స్ట్రక్ట్ చేస్తుందో బాడీ అది చేస్తుంది. కాళ్ళు చేతులు అన్నీ కూడా అవి చేస్తాయి. ఆ స్టేటస్ యేసుక్రీస్తుది సంఘంలో. సంఘము అను శరీరమున ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుట వలన ఆది సంభూతుడాయను. అండ్ హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద బాడీ, ద చర్చ్. హీ ఈజ్ ద బిగినింగ్, the firstborn from the dead, that in everything he might be preeminent. అన్నింటిలో ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. రాదర్ దాన్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఓన్ బాడీ. నీకంటే, నీ శరీరం కంటే, నీ కుటుంబం కంటే, సమస్తమును నువ్వు ప్రేమించు దేనికంటే ఆయన ప్రాముఖ్యంగా ఉండాలనుకుంటున్నాడు నీ జీవితంలో. హీ వాంట్స్ టు బీ ద నెంబర్ వన్ ఇన్ యువర్ లైఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. యూనిక్ వన్ ఇన్ యువర్ లైఫ్. దాట్ ఈస్ ద అల్టిమేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. అదే దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక మన కోసం. అన్నింటిలో ప్రాముఖ్యం కలగాలి ఆయనకి, ఇన్ ఎవ్రీథింగ్. మా నాన్నగారు మా చిన్నప్పుడు మా ఇంటిలో మా గుమ్మానికి ఒక స్టిక్కర్ అంటించాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అన్సీన్ హోస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. యేసుక్రీస్తు ఈ గృహమునకు అధిపతి అని స్టిక్కర్ అంటించాడు.
ప్రతి భోజనము దగ్గర కనిపించని ఆతిథ్యమిచ్చువాడు. అర్థమవుతుందా? హీ ఈజ్ నెంబర్ వన్, ప్రీఎమినెంట్, ఇంపార్టెంట్ ఇన్ ఆల్. దేవుడు చాలా జెలస్, రోషం గలవాడు. హీ నెవర్ అలౌస్ ఎనీవన్ టు బి నెంబర్ వన్. ఎవ్వరు ఆయన కంటే ఎక్కువ నీ జీవితంలో ఉండకూడదు. అది ఆయన ఇష్టం, అది ఆయనకి ఇష్టం. ప్రతి భార్య తన భర్త హృదయంలో తానే నెంబర్ వన్ ఉండాలనుకుంటుంది. ప్రతి భర్త తన భార్య హృదయంలో తానే ఉండాలనుకుంటాడు. అంతకంటే అత్యధికంగా దేవుడు మన జీవితాల్లో ఉండాలనుకుంటున్నాడు. అలా జరిగే నిమిత్తం ఆయన ఆది అయ్యుండి, హీ ఈజ్ ద బిగినింగ్, ఆయన ఆది అయ్యుండి, ద ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంబోధుడయ్యాడు. ఆయనే సమస్తమునకు ప్రారంభం, అల్ఫా ఒమేగా. గ్రీక్ లెటర్స్ ఆల్ఫాబెటిక్స్లో అల్ఫా ఫస్ట్ లెటర్, ఒమేగా లాస్ట్ లెటర్, ఏ టు జెడ్ అంటాం కదా, అట్లా ఆయనే ప్రారంభం. ఆల్ఫాబెటిక్స్లో ఏ ఎట్లా ప్రారంభమో, ఇంగ్లీష్లో గ్రీకులో అల్ఫా ఎట్లా ప్రారంభమో, తెలుగులో ఆ ఎలా ప్రారంభమో, ఈ లోకములో యేసు అలా ప్రారంభం. ఆ తర్వాతే ఏదైనా సరే. కనుక యేసు ప్రారంభం, యేసే ప్రారంభం. యేసు ప్రారంభంలో ఉండటం కాదు, యేసే ప్రారంభమై ఉండుట. అది ఆది సంభూతుడు అన్నప్పుడు మృతులలో నుండి లేచుట వలన కూడా మొదట ఆయన ఆది సంభూతుడిగా కనపడ్డాడు. ఆయన నరావతారి అయి మరణించి మూడవ దినమున మృతులలో నుండి తిరిగి లేచాడు. ఆయన దేవుని నుండి వేరైన నరులలో మొట్టమొదట దేవునితో తిరిగి స్వయంగా అనుసంధానం చేయగలిగిన ఏకైక నరుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు హైపోస్టాటిక్ యూనియన్. 100% నరుడు, 100% దేవుడు. ఈ రెండు కలిసినది యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో దైవత్వము యొక్క సంపూర్ణత సంపూర్ణముగా నివసించింది. యేసుక్రీస్తులో మానవత్వం యొక్క సంపూర్ణత పరిపూర్ణంగా నివసించింది. సిన్లెస్ మ్యాన్, పాపరహితుడైన గొప్ప పరిశుద్ధుడు యేసుక్రీస్తు. సంపూర్ణ దైవము, సంపూర్ణ మానవత్వము, ఈ రెండింటి యొక్క మిళిత తత్వం యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తనంతట తాను లేచాడు. ఆయన మృతులలో నుండి లేచాడు. రెండు స్టేట్మెంట్స్. ఆయన మృతులలో నుండి లేచాడు, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆత్మయు, పరదైసు నుండి ప్రాణమును, సమాధి నుండి శరీరమును, మూడింటిని ఐక్యపరుచుట వలన మృతులలో నుండి పునరుద్ధానము ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు మానవుణ్ణి ప్రాణము, ఆత్మ, శరీరము అని మూడింటి చేత చేశాడు, నిర్మించాడు. ట్రైకాటమీ అన్నారు. ఇది మానవుడు పాపము చేసినప్పుడు ఆత్మ నిర్జీవమైపోయి ప్రాణము ఉన్నది, ఆ శరీరం ఉన్నది, ఆత్మ నిర్జీవ స్థితిలో ఉన్నది. నాట్ ఇన్ లైఫ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ట్రైకాటమీ. బిఫోర్ ద సిన్, యాడమ్ వాజ్ ట్రైకాటమీ.
ఆదాము పాపం చేసిన తర్వాత డైకాటమీ అయిపోయాడు. రెండే, ప్రాణము శరీరం, ఆత్మ చనిపోయినది. కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మానవ పాపం కొరకు ఆయన తన ప్రాణం ఇచ్చి దేవుని నుండి వేరై దేవునితో తిరిగి సమాధానపరుచుకున్నాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద క్రాస్. దేవుడు యేసును విడిచాడు, యేసు దేవునితో కలుసుకోగలిగాడు. అదే గొప్ప మర్మం. పాపము చేసినటువంటి మానవుడు దేవుని విడిచాడు, పాపి అయిన మానవుడిని చేర్చుకోవటానికి దేవుడు యేసును విడిచాడు. యేసు పాపాన్ని భరించి పరిశుద్ధుడై తిరిగి దేవునితో సమాధానపరుచుకున్నాడు. యేసు శరీరము మీద దేవుని చేత మోపబడిన పాపం పరిపూర్ణ శిక్ష పొంది పూర్తి అయి ఆయన పరిశుద్ధుడుగానే నిలిచాడు. ఆ పరిశుద్ధతతో తాను తిరిగి దేవునితో సమాధానపరుచుకున్నాడు. ఆయన ఆధ్యాత్మిక పునరుద్ధానం సిలువలోనే పొందాడు, శారీరక పునరుద్ధానం 3వ దినాన పొందాడు. ఆయన ఆది సంభూతుడయ్యాడు. నరులలో దేవునితో మొదట మరలా అనుసంధానం చేయబడే గొప్ప స్టేటస్ ఆయనది. మృతులలో నుండి ఆయన తిరిగి లేచిన మొట్టమొదటి నరుడు. కనుక క్రీస్తు యేసు నందు ఆయన యందు మృతి నొందిన వారు తిరిగి లేస్తారు. అది ఫస్ట్ రిజరక్షన్. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చదువుతుంటే, క్రీస్తు యేసు నందు మృతులు అయిన వారు మొదట లేస్తారు. ఆయన యందు మృతులు. ప్రకటనలో చెప్పాడు, క్రీస్తు నందు మృతులు ధన్యులు. ఎందుకంటే ద ఫస్ట్ రిజరక్షన్ బిలాంగ్స్ టు దెమ్. మొదటి పునరుత్థానం వారిదే. పౌలు అన్నాడు, ఏ విధము చేతనైనను పునరుత్థానములో నాకు పాలుభాగం కావాలని ఏవి లాభకరమైనవో వాటిని నష్టముగా ఎంచుకున్నాను, పెంటతో సమానముగా ఎంచుకున్నాను. రిజరక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం మనకు నిరీక్షణకు ఆధారమై ఉన్నది. మనమును మృతులలో నుండి లేస్తామనే దానికి నిదర్శనమై ఉన్నది. ఆయన ఆది సంభూతుడయ్యాడు. హీ వాజ్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ డెడ్. కొరింథియన్స్లో పౌలు గారు రాశాడు, క్రీస్తు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడినాడు. ఆయన యందు మనమందరము కూడా లేస్తాము అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి అక్షయునిగా లేపబడ్డాడు. ఆయనే ప్రథమమైనటువంటి వానిగా లేపబడ్డాడు. ఇది మనకు వ్రాయబడినటువంటి సత్యమే. సహోదరుడా, సహోదరి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. బట్ ఇన్ ఫ్యాక్ట్ క్రైస్ట్ హ్యాస్ బీన్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ ఫాలన్ asleep. Fallen asleep. క్రీస్తునందు నిద్రించిన వారు. జీసస్ turned the death to sleep. మరణాన్ని ఆయన నిద్రగా మార్చాడు. క్రీస్తునందు నిద్ర, తిరిగి లేస్తాం. కనుక ఇది ప్రొజెక్షన్ ఏమిటంటే రిజరక్షన్ ఆఫ్ Jesus Christ proves him as the God. దైవత్వము యొక్క సంపూర్ణత
ఆయన పునరుత్థానములోనే బయటకు వచ్చింది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అదే చెప్పాడు. ఆయన శరీరమును బట్టి అయితే దావీదు సంతానముగాను రోమాపత్రిక 1:7 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా, యోసేపు మరియా ఇంట పుట్టడం వల్ల దావీదు యొక్క సంతానము, దావీదు కుమారుడా అని పిలిపించుకునే యోగ్యత వచ్చింది. అక్కడ మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇది బైబిల్లో మనకు చాలా స్పష్టంగా వ్రాయబడింది. మృతులలో నుండి తిరిగి లేపబడుట వలన ఆయన ప్రభావముతో నిరూపించుకున్నది దేవుని కుమారుడని. ఫిజికల్ బర్త్, భౌతిక జన్మ, మరియ గారికి జన్మించుట వలన దావీదు కుమారుడు, యూదా గోత్రం సహోదరులలో పుట్టాడు. మృతులలో నుండి లేచుట వలన సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనేది అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువు శిలువపై మరణించినప్పుడు శిలువ శిక్ష నిర్వహించిన శతాధిపతి ఒప్పుకున్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు. అసలు యేసు ప్రభువుని శిలువ వేసిన కారణమే దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నందున వారు శిలువ వేశారు. దైవదూషణ, నేను దేవుణ్ణి అని చెప్పుకోవటం దైవదూషణ. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానం, దేవుడే అని చెప్పుకోవటం. తాను దేవుణ్ణే అని చెప్పుకున్నాడు యేసుప్రభు. అందుకనే ఆయన తీసుకెళ్లి సిలువ వేశారు. సిలువ శిక్ష నిర్వహించిన శతాధిపతి అన్నాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. పట్టపగల అర్ధరాత్రి అయిపోయింది కదండి. సంభవించిన సంభవాలు చూచి శతాధిపతి అన్నాడు, ఈయన దేవుని కుమారుడు. శతాధిపతి అన్యుడు, రోమన్ సెంచురియన్. హీఈస్ అ జెంటైల్ మ్యాన్. ఆయన అన్యుడు, యూదుడు కాదు. కానీ ఒప్పుకున్నాడు, యేసుక్రీస్తు నిజంగా దేవుని కుమారుడే. సహోదరుడా, సహోదరి, ఇది ప్రభావంతో నిరూపమైంది పునరుత్థానం కారణంగా. కనుక ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు. అక్కడ కూడా ఫస్ట్ బార్నే అయ్యాడు. ఈ లోకాన్ని సృష్టించటం కొరకు ఆయన దేవుని చేత నియమించబడి ఆది సంభూతుడయ్యాడు. అలాగే మృతులలో నుండి లేచి ఆయన ఆది సంభూతుడయ్యాడు. హీ బికేమ్ ద ఫస్ట్ బార్న్. సహోదరుడా, సహోదరి, అందుకు ఆయన పరలోకమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, పాతాళమందున్నవి కానీ అన్నింటినీ సమాధానపరచుటకు అర్హత కలిగిన వాడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువును ఒక మానవ కోణంలో, ఒక ప్రవక్త కోణంలో, ఒక మహోన్నత వ్యక్తి కోణంలో చూస్తున్నారు చాలామంది. శారీరకంగానే చూస్తున్నారు చాలామంది. ఆయనను ఆధ్యాత్మికంగా ఆలోచించినట్లయితే the complete Bible explains that Jesus Christ is the beginning and the ending. బైబిల్ అంతా మీరు పరిశీలన చేసి చూస్తే యేసుక్రీస్తు ప్రారంభము, ముగింపు. సమస్తానికి ప్రారంభం, సమస్తానికి ముగింపు. ఆదికాండం ప్రారంభాల గ్రంథం అయితే ప్రకటన గ్రంథం ముగింపుల పర్వాన్ని రాసుకొచ్చాడు.
ముగింపు యొక్క పర్వము ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సహోదరుడా, సహోదరు, యేసుక్రీస్తు ప్రభువు నందు ఉచిత పాప క్షమాపణ దేవుడు ప్రకటించాడు. ఇదే సువార్త. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపము యొక్క శిక్ష యేసు నందు సంపూర్తి అయిపోయింది. యు డోంట్ నీడ్ టు బి పనిష్డ్ ఫర్ యువర్ సిన్. నీ పాపం కొరకు నువ్వు ఏమీ కూడా శిక్ష పడక్కర్లేదు, అనుభవించక్కర్లేదు. దేవుడు విశ్వాసులకు ఇస్తున్న పరీక్షలు పాపంకి కలిగే శిక్షలు కాదు, భవిష్యత్తు కొరకైనటువంటి నిర్మాణాత్మకమైన చర్యలు. గుర్తుంచుకోండి. ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ప్రసంగం ఇవాళ మార్నింగ్ 5 o'clock లేచి నేను యూట్యూబ్లో పెట్టుకొని వింటుంటే ఆయన ఒక మాట చెప్పాడు. చాలా మంచి దైవజనులు. ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? యేసుక్రీస్తే నీ యందు జీవిస్తూ తన జీవితాన్ని నీ యందు జీవిస్తున్నాడు అన్నాడు. కనుక నీకు సంభవిస్తున్నవి అన్నీ కూడా నీవి కాదు, ఆయన జీవిస్తున్నాడు కనుక సంభవిస్తున్నాయి. ఆ మాట నన్ను 1000 ఏనుగుల బలానికి తెచ్చింది. హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్లో రైస్ లేవు, ఆనియన్స్ లేవు, ఆయిల్ లేదు, కందిపప్పు లేదు, గ్యాస్ సిలిండర్స్ లేవు. హౌ ఐఎమ్ రన్నింగ్ దిస్? నేను ప్రభువుని అడిగాను, ప్రభు ఇంత విశ్వాన్ని నోటి మాటతో చేసిన వాడివి, ఒక 500 మంది భోజనానికి కావాల్సిన సమృద్ధి ఇవ్వవేమి అని. నాకు అర్థమైంది ఏంటంటే అది ఆయన జీవిస్తున్నాడు కనుక ఆ సిలువ ఎక్స్పీరియన్స్ నేను చూస్తున్నాను. బట్ గ్లోరిఫైయింగ్ గాడ్, దేవుని యొక్క మహిమార్థమై దేవుడు దాన్ని నిర్వహిస్తున్నాడు. నాకు అర్థమవుతుంది. నేను ఇవాళ ఆగిపోతే సంపూర్ణమైనటువంటి కారణాలు ఉన్నాయి నేను ఆగిపోయానని చెప్పుకోవటానికి. కొనసాగించడానికి కారణాలు లేవు. ఆగిపోవటానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు చేయలేదు, వాళ్ళు చేస్తారన్న వాళ్ళు చేయలేదు, ఇవన్నీ కారణాలు. కానీ ఎందుకు కొనసాగిస్తున్నాను? ఇంకా కారణం లేదు. క్రైస్ట్ ఈజ్ కంటిన్యూయింగ్ దిస్. దానికి మీరే జవాబు ఏంటో తెలుసా? 15 రోజుల రిపీటెడ్ అనౌన్స్మెంట్లో మీరు ఒక్కరు కూడా 1 కిలో రైస్ ఇవ్వలేదు, 1 కిలో ఆయిల్ ఇవ్వలేదు, 1 కిలో ఒక టామరిండ్ ఇవ్వలేదు. You are the witness. Then how it was going on? యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించడం గొప్ప భాగ్యం. Give yourself to Christ. నేను అదే చేశాను. నన్ను సంపూర్ణంగా ప్రభువుకి ఇచ్చుకున్నాను. ఐఎమ్ డెడ్. ప్రభువుకి చెప్పాను, ప్రభు నేను చనిపోయే ఉన్నాను. నో యాక్షన్ ఫ్రమ్ మై సైడ్. ఐఎమ్ డెడ్ ఇన్ మై సెల్ఫ్. నేనైతే ఒక్క పని కూడా చెయ్యలేని స్థితికి చచ్చాను. ప్రభు నువ్వు జీవిస్తే ఇది జరిగిస్తావు అని నమ్మాను. నేను ముగిస్తున్నాను మిత్రులారా. ప్రభువు కార్యము ప్రభువు యొక్క చిత్తము చొప్పున జరగాలి. ఈ దినం మనం ఒక్క మాట చెప్పుకున్నాం. ఆయన సంఘానికి శిరస్సు. బిగినింగ్ ఆయనే, అన్ని ఆయనే, అన్నింటిలో ప్రాముఖ్యం ఆయనదే, అన్నింటికి ఆది సంభూతుడు ఆయనే. We are nothing and we are in him and he is in us. మనం ఏమీ కాదు, మనము మిన్నల్ని కంటే అల్పులము, ధూళి వంటి వారం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కొలసి పత్రిక ధ్యానం నాకు బలము ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నీవు నా యందు జీవిస్తున్నావు. ఇది అనిర్వచనీయమైన భావన, అనుభూతి. నీవు ఇంకనూ నా యందు ఈ శ్రమను వహిస్తున్నావు. కృతజ్ఞతలు. నీ కార్యము జరిగించగా లోకము దానిని చూచినట్లు చేయము.
ప్రతి అవసరం తీర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మన కలరుకును తోడైండును గాక. ఆమెన్.